బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 4వ మూవీ అఖండ 2. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని స్పష్టం చేసింది. ఈ నెల 5న విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదాలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయిన నేపథ్యంలో మూవీ రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో ఇదివరకే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. దీంతో అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఎప్పటిలాగే బాలయ్య భారీ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో నట విశ్వరూపం చూపించారు. అయితే ఈ మూవీ ముందుగా అనుకున్న విధంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. రాత్రికి రాత్రే మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఎట్టకేలకు డిసెంబర్ 12న చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. డిసెంబర్ 11న ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ మూవీలో బాలయ్య మళ్లీ డ్యూయల్ రోల్ పోషించారు. ఆయన సరసన మూవీలో సంయుక్త మీనన్ నటించారు. విలన్ గా ఆదిపిని శెట్టి నటించారు. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాంగ్రెస్ నాయకుల దాడిలో ఒక కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతదేహానికి వారు నివాళులు అర్పించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగాయ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనమేం ఆవేశపడే పని లేదు, మనమేం తొందరపడే పని లేదు. ప్రజల్ని సమీకరించడం ద్వారానే, ప్రజల ద్వారానే ఈ గుండాయిజాన్ని ఎదుర్కోవాలి తప్ప మనమేం మళ్ళీ తిరిగి భౌతిక దాడులు చేసే అక్కడ లేదు. కానీ ఆ పరిస్థితే కనుక వస్తే, ఒకవేళ ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళని వెంటబడి తరిమే పరిస్థితి వస్తే అది పూర్తిగా కాంగ్రెస్ నాయకుల బాధ్యత, ఈ 2 జిల్లాల మంత్రుల బాధ్యత, లేదా జిల్లా పోలీస్ అధికారుల బాధ్యత తప్ప ఇంకోటి కాదు. ప్రజల్ని ఆ తిరుగుబాటు చేసే స్థితికి రానియొద్దని చెప్పి నేను ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా. మేము మా ఉప్పల మల్లయ్య ఏదైతున్నాడో వాస్తవానికి మా ఇంకొక నాయకుడిని చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఈయన ముందుండడం వల్ల పాపం ఈ కార్యకర్తను కూడా హత్య చేసినారు. ఇప్పటికి కూడా మా మిగతా నాయకులకు కూడా అక్కడ రక్షణ లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కొట్టిన వాళ్ళ వెంటనే ఉంటున్నారు, వాళ్ళు కొట్టడానికి అవకాశం ఇస్తున్నారు. కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం లేదు. పోలీసులే చేతులు పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తల చేత కొట్టిస్తున్నారు, కాంగ్రెస్ గుండాల చేత కొట్టించే దారుణమైన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇది తెలంగాణలో. పోలీసులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది. ఆ మండలంలో గతంలోనే 6 నెలల క్రితమే ఒక హత్య జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది. మేము ఆ రోజే చెప్పినాం, నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా, ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అవి కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్ళు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము మా ఉప్పల మల్లయ్య మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పి చెప్పడం జరిగింది. మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన
కార్యక్రమాలను కూడా మేము చేస్తాం. మరి ఇటువంటి దాడుల్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిపోతూ ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయ కక్షలు తగిలేపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నైజం ప్రకారం గ్రామాలలో రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించే దుర్మార్గమైన కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. కాంగ్రెస్ గతంలో వాళ్ళ అంతర్గత కొట్లాటలతోని హత్యలు చేసేది, కేసులు పెట్టుకునేది, వాళ్ళ పార్టీలో ఇతర పార్టీల నాయకులను కూడా హత్యలు చేసే సంస్కృతి కాంగ్రెస్ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది. నిన్న రాత్రి నూతనకల్ మండలం తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మా ఉప్పల మల్లయ్యను దారుణంగా హత్య చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గుండాలు ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నల్గొండ జిల్లాలో ఒక చిన్న రాజకీయ హత్య జరగకుండా, ఒక చిన్న కుట్లాట జరగకుండా మేము కాపాడగలిగినాం. ఈ జిల్లా అంతకుముందు రాజకీయ కక్షలకు నిలయమైన సంగతి అందరికీ తెలుసు. ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కేసులు అయ్యేది, అనేక హత్యలు జరిగేవి. కానీ కేసీఆర్ గారి డైరెక్షన్లో దాదాపు 50 గ్రామాలు ఎప్పుడు చూసినా రావణ కష్టంలాగా ఉండే అంతకుముందు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఆ గ్రామాలలో కూడా పూర్తి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినాం. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాం. ఎక్కడ రాజకీయ కక్షలు కూడా బయటికి రావద్దు, రాజకీయ కొట్లాటలు జరగవద్దు అని చెప్పి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా కంట్రోల్ చేసినాం. ప్రత్యేకించి తుంగతుర్తి నియోజకవర్గం కావచ్చు, హుజూర్నగర్లో కావచ్చు, మునుగోడులో కావచ్చు, అంతకుముందు ఏ రకంగా ఘర్షణలు కూడా మనందరికీ తెలుసు, నగరికలు కావచ్చు, అటువంటి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము దాన్ని నియంత్రించగలిగినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫెయిల్ అవుతుందో, రోజు రోజుకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేస్తుంది, కేసులు పెడుతుంది, రాజకీయ ప్రత్యర్థుల్ని తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక హత్యలు చేసే స్థాయికి దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ. పర్టికులర్గా నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మంత్రుల యొక్క అండదండలతోని పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మేము గెలవమన్న భయంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, స్వయంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టేయడం, రిటర్నింగ్ ఆఫీసర్ల ఎదురుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కండువాలు కప్పడం బలవంతంగా, లేదా పోలీసులు స్టేషన్ పిలిపించి బీఆర్ఎస్ నాయకుల్ని, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పచెప్పి వీళ్ళు చెప్పినట్టు వినకపోతే మీ పని చెప్తామని చెప్పి భయపెట్టించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుచరుల ఆగడాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట తుంగతుర్తిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మేం పోలీస్ అధికారులకు మొదటి నుంచి చెప్తూ వచ్చినాం, లా అండ్ ఆర్డర్ అనేది మీరు కంట్రోల్ చేయకపోతే అది ప్రజల చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత మీరు ఇబ్బంది పడతారనే మాట కూడా చెప్పినాం. మేము ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం, మా కార్యకర్తల్ని సంయమనంగా ఉండండి అని చెప్తా ఉన్నాం. చిన్న చిన్న ఘర్షణలు జరిగిన చోట మేము కేసులు కూడా పెట్టవద్దని చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళని అణిచివేయాలి, ప్రజా వ్యతిరేకతను బయటికి రానియొద్దు, కనపడనియొద్దన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇటువంటి భౌతిక దాడులకు దిగుతూ ఉంది. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, డీజీపీ గారు మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లాలో పోలీసుల పనితీరు పైన జిల్లా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం కనబడతలేదు. స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏం చెప్తే గదే చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు కేసులు పెట్టమంటే పెడుతున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. ఏ చట్టాలు, ఏ నిబంధనలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు. ఈ విషయంలో నేను డీజీపీ గారు చెప్తా ఉన్నా, మీరు వెంటనే జోక్యం చేసుకుని
సరి చేయకపోతే నల్గొండ జిల్లా రావణ కష్టం అవుతుంది, సూర్యాపేట జిల్లా రావణ కష్టం అవుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మ గుడిలో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. కబ్రస్థాన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ దళితులు కరాఖండిగా చెప్పేశారు. పైగా హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కబ్రిస్తాన్ స్థలంలో అయ్యప్ప గుడిని నిర్మించి ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నించారు. ఇది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ స్థాయిలో, కోర్టు స్థాయిలో చూసుకోవాలని అన్నారు. అంతే తప్ప తమను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. వాస్తవానికి ప్రభుత్వ రికార్డులో కబ్రిస్తాన్ అని రాసి ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా రెవెన్యూ అధికారులను ఆదేశించింది. స్థలాన్ని పరిరక్షించాలని పేర్కొన్నట్టు సమాచారం. స్థలంలో మాణిక్యమ్మ గూడెంకు చెందిన కొందరు గుడిని నిర్మిస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ఇది కోర్టు ఉల్లంఘన కింద వస్తుందని వారు పేర్కొంటున్నారు. కానీ కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్తో అయ్యప్ప స్వాములు మాణిక్యమ్మగూడ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు మరియు అడ్వకేట్ వడ్డిమోని ప్రదీప్ కారును అడ్డగించడం జరిగింది. చివరకు ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అరే ఏందా మేమే దొరికామా ఎదుగా మా మీద దౌర్జన్యాలు ఏంటి ఇవి? అరే మరి ఇంకా దౌర్జన్యం కాకపోతే ఇప్పుడు సాములకి ఈ విషయం అరే ఏమని ఇబ్బందులతో ఉన్నారు? అవమానం అయిపోతుంది ఇంకా వారం రోజులు పెళ్లి కొంచెం మెల్ల మెల్ల ఎవరినైనా పండించుకోవాలి ఆమెను మీ నాయనకు పండించి క్లియర్ కావాలి. మరి ఎవరిదానుంది నాటకాలు కుదరు కుదరి అడమండ్రి అడమండ్రి మీరు ఏ చూడ మీకేనా బాధ్యత అవు మరి
సంవత్సరం పరిస్థితి అనుకుంటాం అంటే ఇప్పుడు ఎప్పుడైతుంది ఈ రోజు రేపా హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల భవితా మండవ చరిత్ర సృష్టించింది. న్యూయార్క్ లో జరిగిన షానెల్ మెటీరియల్స్ డిఆర్ట్ షోను ప్రారంభించి అంతర్జాతీయ వేదికపై భారతీయ ప్రాతినిధ్యాన్ని సగర్వంగా నిలబెట్టింది ఈ హైదరాబాద్ అమ్మాయి. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ హౌస్ అయిన షానెల్ షోను ప్రారంభించిన మొట్టమొదటి ఇండియన్ మోడల్ గా ఆమె నిలవడం విశేషం. కాఫీ రంగులో ఉన్న సౌకర్యవంతమైన క్వార్టర్ జిప్ స్వెటర్, క్లాసిక్ డెనిమ్ జీన్స్ లో మెరుస్తూ భవితా మండవ చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు గడ్డ నుంచి వెళ్లి 25 ఏళ్లకి లగ్జరీ ఫ్యాషన్ హౌస్ అయిన షానెల్ షోను ప్రారంభించిన మొట్టమొదటి ఇండియన్ మోడల్ గా ఆమె రికార్డు సృష్టించారు. 2018 తర్వాత న్యూయార్క్ నగరంలో షానెల్ ఇంత పెద్ద షోను నిర్వహించడం ఇదే తొలిసారి. గ్లోబల్ మోడల్ గా ఎదిగిన భవితా మండవ మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ కాలంలోనే ఇంత గొప్ప ఘనతను భవితా మండవ సాధించడం గమనార్హం. లైసెన్స్ పొందిన ఆర్కిటెక్ట్, ప్రొడక్ట్ డిజైనర్ అయిన భవితా మండవ ఏడాది క్రితం వరకు అమెరికాలో భారతీయ విద్యార్థిని. సరిగ్గా 2024 అక్టోబర్లో న్యూయార్క్ సబ్వేలో ఒకరు ఆమెను చూసి మోడలింగ్ కు ఆహ్వానించారు. భవిత 2025లో న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఇంటిగ్రేటెడ్ డిజైన్ అండ్ మీడియా, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె అంతకుముందు హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTUలో ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. NYU నుంచి డిగ్రీ పూర్తి చేసిన భవిత స్థిరమైన టెక్నాలజీ కెరీర్, మోడలింగ్ లో ఉన్న అనిశ్చితి మధ్య ఎంపికను నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం చేశారు. మెటీరియల్స్ డిఆర్ట్ అంటే ఏంటి? షానెల్ అనే సంస్థ ఏటా నిర్వహించే ప్రత్యేక షో చేతి పనుల నైపుణ్యాన్ని, సంప్రదాయాలను ప్రదర్శిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై మొదటి స్థానంలో నడవడం ద్వారా భవిత అంతర్జాతీయ ఫ్యాషన్ ఎలైట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. బ్లెజీ బొటేగా వెనెటా బ్రాండ్ లో ఉన్నప్పుడు కూడా భవిత కలిసి పనిచేశారు. భవిత భావోద్వేగం, నేను ఏది చేసినా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ చాలా మద్దతుగా ఉన్నారు. మోడలింగ్ అంటే ఏంటో మాలో ఎవరికి సరిగా తెలియకపోయినా
వారు నాకు నిస్సందేహంగా మద్దతు ఇచ్చారు. నా మొదటి షో పూర్తయ్యాక నేను వెంటనే నాన్నకు ఫోన్ చేశాను. ఆ కొత్త ప్రపంచాన్ని వివరించే ప్రయత్నంలో నేను పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఛానల్ నుంచి ప్రత్యేకమైన కాంట్రాక్ట్ రావడంతో నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అనుకున్నానని ఆమె చెప్పింది. భవిత ముఖ్యంగా కాస్టింగ్ డైరెక్టర్ అనితా బిట్టన్ కు ధన్యవాదాలు చెప్పింది. అనితా బిట్టన్ దశాబ్దాలుగా ఫ్యాషన్ పరిశ్రమలో వైవిధ్యం, సమర్థవంతమైన ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నారు. భవిత తన విజయ సందేశంలో చెప్పినట్లుగా ప్రజలు ఇది మా వ్యక్తిగత విజయంలా అనిపిస్తోంది. ఈ ప్రాతినిధ్యం మా గాయాలను మాన్పిందని చెప్పడం, ఫ్యాషన్ ప్రపంచంలో భిన్నత్వం లేకపోవడం వల్ల చాలా మంది అనుభవించిన అంతరాన్ని భవిత పూరించినట్లు స్పష్టమవుతుంది. ఇది కేవలం ఆరంభమని భవిత చెప్పిన మాట రాబోయే తరాల భారతీయ మోడళ్లకు స్ఫూర్తినిస్తుంది.